తర్వాత లూజ్ లైన్స్, తర్వాత మిడిల్ పోల్స్, తర్వాత ఓవర్లోడింగ్ అనే ట్రాన్స్ఫార్మర్లను ఇంకా అదనంగా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడానికి లో వోల్టేజ్ సిస్టమ్ ఉంది, వాటిని రెక్టిఫై చేయమనేసి కొన్ని కాంప్లైంట్స్ రావడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని మన అప్లికేషన్ అన్ని తీసుకోవడం జరిగింది. మరి కన్స్యూమర్ ఫోరం తగిన సూచనలు సలహాలు మరి అటు కన్స్యూమర్స్కి యాజ్ వెల్ యాజ్గా మరి సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అప్లికేషన్ తీసుకున్న 45 days లోపల మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఆ వర్క్ చేసి ఇవ్వాలి. అంటే బిఫోర్ దట్ ఒకవేళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేకుండా ఉంటే 45 daysలో డిపార్ట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనులు చేసేస్తారు. ఒకవేళ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న వాటికి మాత్రం వాటికి డిమాండ్ నోటీస్ ఇచ్చేసి ఆ డబ్బులు కట్టిన తర్వాత మరి పని చేయడం సిబ్బంది యొక్క బాధ్యత. కాబట్టి ఈ రెండు విషయాల్లో మరి సిబ్బంది కన్స్యూమర్స్ మరి అవగాహన ఉంటే వాటిని మనం రెగ్యులర్గా డిపార్ట్మెంట్ వాళ్ళను కన్స్యూమర్స్ పర్సూ చేసుకొని, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళని కన్స్యూమర్స్తోనే మమేకమై మరి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సమ్మర్ సీజన్ వచ్చేసింది, ఇక రేపు మాపు మాన్సూన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు గేల్ అండ్ విండ్స్ వస్తాయి. ఆ గేల్ అండ్ విండ్స్లో పోలు పోవడము, లూజ్ లైన్స్ ఉంటే తెగిపోవడము, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని మనము రెక్టిఫై చేయాలంటే మనం ముందుగానే తగిన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ వైజ్గా వాటన్నిటిని రెక్టిఫై చేసేసి కన్స్యూమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది మన బాధ్యత. అదే రకంగా ఈ మే 1 నుంచి 10 రోజుల వరకు విద్యుత్ వారోత్సవాలని, అంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, అవగాహన సదస్సులు అనేది ప్రతి సెక్షన్లో, ప్రతి మండలాల్లో, ప్రతి సబ్ డివిజన్ సర్కిల్ లోపల వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ సిబ్బంది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా కన్స్యూమర్స్ కూడా మరి శ్రద్ధతో విని వాటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ లేకుండా మనం ముందుకు పోయేసి హ్యాపీగా ఉండడానికి మరి మంచి రోజులు వస్తాయని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అదే రకంగా ఏదైనా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మీద అయినా కానీ లైన్ వర్కే కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తగిన సిబ్బందికి 1912 అనే ఒకటి ఉంది, దానికి మీరు ఫోన్ చేస్తే తక్షణమే విద్యుత్ సిబ్బంది మీ చెంత ఉంటారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా వీళ్ళు సాల్వ్ చేసి మీకు ఉంచుతారని ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తెలిసి తెలియని విజ్ఞానంతో, అంటే తెలిసి తెలియని నాలెడ్జ్తోని మనమే చేసుకుందాము, డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు అనుకొని కన్స్యూమర్స్ కనుక ముందుకు పోతే ఒకవేళ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయితే ప్రాణ నష్టం జరిగితే మరి వారికి ఇబ్బంది, డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాబ్లంలో పడుతుంది. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోకుండా ఏదైనా కానీ సిబ్బందికి తగిన సమయంలో తగిన టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు 1-2 నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళే వచ్చేసి మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని మరి ఈ కన్స్యూమర్ ఫోరం తరఫున మరి నేను వాళ్ళకు వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సలహాలు సూచనలన్నీ కూడా మరి కన్స్యూమర్స్ వినాలి. వాటి అన్నీ పాటించేసి ముందుకు పోతే మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావనేసి ఈ సందర్భంగా మరీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సెక్షన్ ఆఫీసర్ అయినా కానీ, ప్రతి సబ్ డివిజన్ ఆఫీసర్ కానీ, డివిజన్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా సిటిజన్ చార్ట్స్, తర్వాత మన లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ల వాళ్ళ యొక్క జాబితా, వాళ్ళ సెల్ నెంబర్లు గోడల మీద లేకపోతే ఫ్లెక్సీల రూపంలో మరి అందరూ అంటించేసి కన్స్యూమర్కి ఈజీగా అప్రోచ్ అయ్యేటట్టు, కన్స్యూమర్ వచ్చేసి ఆ నెంబర్ చూసుకొని నా ఏరియా పలానా లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ ఏఈ అని తెలిసినట్టు ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజీగా సాల్వ్ అవుతుంది. అలాంటి ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి సిబ్బంది కంపల్సరీగా సిటిజన్ చార్టు అరేంజ్ చేయాలి. లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ల, ఏఎల్ఎం, జేఎల్ఎం వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబిలిటీ అట్టు ఆ సబ్స్టేషన్ దగ్గర కానీ, సెక్షన్ ఆఫీస్ దగ్గర కానీ ఎక్స్పోజ్ చేసేటట్టు ఒక బోర్డు లాంటిది పెట్టడం మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే 1912 అనే ఒక మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు చేసుకుంటే తక్షణమే విద్యుత్ సిబ్బంది మీ చెంత ఉంటారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఇది విషయాలు. అలాగే పట్టణంలో కానీ ఎక్కడెక్కడ కానీ ఈరోజు రావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారు. సరే ఎండ తీవ్రతనే కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల కానీ రాకపోవచ్చు. వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరమే లేదు. లేదంటే మాకు నిజామాబాద్ ఆఫీసు పవర్ కాంపౌండ్లో ఉంటుంది, అక్కడికైనా
రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా ఎనీ టైం వచ్చేసి వాళ్ళు ఇవ్వచ్చు. అది కాకుండా ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఒక వాట్సాప్ ద్వారా కానీ పంపించినా అది రిజిస్ట్రేషన్ చేసేసి ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ చూపించే బాధ్యత కన్సూమర్ రిడ్రెసల్ గ్రీవెన్స్ ఫోరం మీద ఉందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నది. దానివల్ల రైతాంగానే కానీ కన్సూమర్సే కానీ ఎవరికైనా కానీ బెనిఫిట్ జరుగుతుందని ఆలోచన విధానము కన్సూమర్లోకి రావాలి. అది తీసుకురావాలంటే మెయిన్గా మీడియా మిత్రులే కానీ ప్రింట్ అయినా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళు ముందుండి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరి ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ వచ్చిన 4 ప్రాబ్లమ్స్ అతి త్వరలోనే వాటన్నిటికీ ఒక సొల్యూషన్ చూపించేసి వాళ్ళకు ఆ పరిష్కారానికి సులభ మార్గం మేము ఎంచుతామనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఏ గల మీటింగ్ అయితే తెలియదు. ఇక్కడే ఉంటాం, ముడికి ఉంటాం, ఇక్కడ రావడానికి బట్ట నాగారం సబ్మిట్ ఇక్కడ నాగారం ఏడా పోయి అక్కడ నేను కూడా లేకపోతే అయిపోతుంది. రాసేసాయి, సరెండర్ చేసాయి, పంపించేస్తాను. నేను రికమెండ్ చేస్తాను ఇక్కడ నుంచి పని చేయాలి. అర్థమైందా? యువర్ యాక్టివిటీస్ ఇస్ నాట్ గుడ్ యాజ్ అ సబ్ ఇంజనీర్. మొత్తం ప్రోగ్రామ్ చేసుకొని వాళ్ళందరూ తీసుకొచ్చే బాధ్యత నీ మీద ఉంటుంది. నా హోంవర్క్ ఏమైంది, నా ఎగ్జామ్ పేపర్ ఏమైంది, ఒక్కటి